అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో మరో పరిశ్రమ నుంచి విషవాయువు లీకై ఒక కార్మికుడు మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఠాగూర్ ల్యాబొరేటరీస్ కంపెనీలో నిన్న విషవాయువులు లీకై 9 మంది కార్మికులు అస్వస్థకు గురయ్యారు. వారిని గాజువాకలోని కిమ్స్ ఐకాన్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఒక ఒడిశా కార్మికుడు మృతి చెందాడని, మరొకరి పరిస్థితి విషమంగా ఉందని కార్మిక సంఘాలు తెలిపాయి. మరోవైపు ఠాగూర్ ల్యాబొరేటరీస్ ప్రమాద బాధితులపై సీఎం ఆరా తీశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించి ప్రాణాపాయం లేకుండా చూడాలని ఆదేశించారు. ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా వారికి సాయం అందించాలన్న ముఖ్యమంత్రి బాధితులకు అందుతున్న సాయంపై జిల్లా యంత్రాంగం, సంబంధిత మంత్రులు స్వయంగా పర్యవేక్షించాలని సూచించారు. ప్రమాదం రాత్రి జరిగితే ఆ విషయాన్ని కార్మికులకి హాస్పిటల్కి తరలించడంలో కూడా తెల్లవారు 6 గంటల వరకు కూడా తరలించలేదు. 6 గంటలకి హాస్పిటల్కి తరలించేసరికి ఒక కార్మికుడు మృతి చెందాడు. భద్రతా ప్రమాణాలు గాలి కొదిలేస్తున్నటువంటి యాజమాన్యాల వల్ల కార్మికుల యొక్క ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అందుకని ఇట్లాంటి వాటి మీద సమగ్రమైన విచారణ చేసి యాజమాన్యాల మీద చర్యలు తీసుకోవాలి. మరోవైపు చనిపోయినటువంటి కార్మికుడి కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలి. అలాగే మిగతా కార్మికులకి 8 మందికి కూడా హస్తస్థకు గురైనటువంటి వాళ్ళు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు డిమాండ్ చేస్తుంది. ఇదే ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కూర్మరాజును అడిగి తెలుసుకుందాం. కూర్మరాజు, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? బాధితుల పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? ఈ ప్రమాదం నిన్న సాయంత్రం 4:30 గంటలకి ఈ పరవాడలోని జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలోని ఠాగూర్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో జరిగింది. ఇందులో కంపెనీ ఉత్పత్తి సమయంలో రియాక్టర్ కమ్ రిసీవర్ ట్యాంక్ GLR 325 నెంబరు, దాని నుంచి లిక్విడ్ రూపంలో ఉన్న 400 లీటర్ల HCl గ్యాస్ లీక్ అయింది. అది లిక్విడ్ రూపంలో ఉండడం వల్ల ఆయిల్ నేల మీద పడినట్లుగా ఆ సమయంలో గుర్తించారు. అయితే ఆ సంఘటన జరిగిన సమయంలో కార్మికులకి ఎవరికి తక్షణమైన వైద్య సహాయం అవసరం లేదనేసేమో యాజమాన్యం చెప్పినట్లేమో ఆ జిల్లా యంత్రాంగం చెప్తోంది. అయితే రాత్రి ఆ విధులు నిర్వర్తిస్తున్న సమయంలో రాత్రి సమయంలో ఈ లిక్విడ్ లీకేజ్ కి సంబంధించి దగ్గరే ఉన్న 9 మంది కార్మికులు శ్వాసపరమైన సమస్యలు అలాగే దగ్గుతోటేమో యాజమాన్యానికి ఫిర్యాదు చేస్తే వాళ్ళందరినీ కూడాను గాజువాకలోని పవన్ సాయి ఆసుపత్రి అలాగే షీలానగర్ లోని కిమ్స్ ఐకాన్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అందులో ఆ చికిత్స పొందుతున్న కార్మికుల్లోని ఒడిశాకు చెందిన అమిత్ అనే 23 ఏళ్ల కార్మికుడు మృతి చెందాడు. మరో 2కి వెంటిలేటర్ మీద ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. అలాగే 6 పరిస్థితి నిలకడగా ఉందనేసేమో అధికార యంత్రాంగం చెప్పింది. దీని మీద ఈ సంఘటన మీద జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. ఈ ప్రమాదం కారణంపై ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ తోటేమో విచారణ జరిపిస్తున్నాము, స్థల పరిశీలనకు ఆదేశించామనేసేమో ఆవిడ చెప్పడం జరిగింది. ఈ ఘటన వివరాలు బయటికి రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఘటన మీద జిల్లా యంత్రాంగంతో ఆరా తీయడం జరిగింది. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కూడా ఆయన చాలా స్పష్టంగా ఆదేశించడం జరిగింది. మరోవైపు విపత్తు నిర్వహణ శాఖ మంత్రి, రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత ఈ జిల్లాకు సంబంధించిన అనకాపల్లి జిల్లాకు సంబంధించిన వారే ఆమె ఈ ప్రమాద ఘటన పై యాజమాన్యంతో అలాగే కార్మికులతో వాళ్ళందరితో కూడా వాళ్ళ కుటుంబాలతో మాట్లాడారు. ఖచ్చితంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటాం, అలాగే బాధితులకు మెరుగైన వైద్య సదుపాయం అందేలా చూస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటికే ఆమె అక్కడి నుంచి ఏమో మొత్తం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇది మొత్తం ఈ వ్యవహారం మీద ఇప్పటికే మృతి చెందిన కార్మికుడికి సంబంధించి ఖచ్చితంగా ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలనేసేమో ఆ కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇది ఖచ్చితంగా యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే జరిగింది. అక్కడ చేయాల్సిన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో మళ్లీ అక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయనేసేమో కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ధన్యవాదాలు కూర్మరాజు.